హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే ఇక చాలా చాలా బాగున్నా. నేనైతే ఇప్పుడు ఈ కనకాంబరం చెట్టు మల్చింగ్ చేస్తున్నా. కనకాంబరము దవనం ఉన్నది ఇలా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో దవనం అయితే ఇక ఎండకు అయితే కొంచెం పోయింది, మళ్ళీ వస్తుంది అనుకుంటున్నా. దవనం అంటే తెలుసు కదా అందరికీ, మర్మం ఇది. కొంచెం ఎండకు ఉండడం వల్ల ఇట్లా అంతా పోయింది. దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు మల్చింగ్ చేసి నేను ఇప్పుడు దీంట్లో ఏం వేస్తానో మీకు చెప్తాను. కొంచెం ఇట్లా అనుకొని పక్కలే మట్టి చిన్నగా ఇట్లా మంచిగా కొంచెం తొమ్మి, కొంచెం లిక్విడ్, కొంచెం వాటరు, లిక్విడ్ వాటర్ పోయడంలో కొంచెం పూలు అయితే బాగా వస్తాయి. కనకాంబరం చెట్టు అయితే ఇగో చూడు ఎంత బాగా అయిందో. నేను ఇప్పుడు ఒక కర్ర సాయంతో ఈ కర్ర అయితే కడుతున్నాను. ఏంటంటే పొడుగు పొడుగు ఉంటాయి కదా చెట్లు, కొంచెం తొందరగా చిన్న టబ్లో పెట్టే వరకల్లా తొందరగా వంగిపోతాయి. ఇట్లా ఒక కర్ర సాయంతో కట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇగో నేనైతే ఇగో టీ పొడి అయితే వేస్తున్నాను. ఇగో టీ పొడి అయితే ఇక్కడ ఉంది. మంచిగా మనం టీ పెట్టుకుంటాం కదా, టీ పెట్టుకున్నప్పుడల్లా ఇంత టీ పొడి వస్తుంది. ఆ టీ పొడిని మనం ఏం చేయాలంటే కడిగి మంచిగా శుభ్రం చేసుకొని వడగట్టుకొని, మన టీ జాలి ఉంటుంది కదా, టీ జాలితో మంచిగా వడగట్టుకొని మంచిగా ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని, ఎండలో అయితే పెట్టాలి. 3-4 డేస్ ఎండలో పెడితే మంచిగా ఎండిపోతుంది. ఇంకో ఇలా అయితే ఇస్తున్నాను నేను ఒక గుప్పెడు. ఎందుకంటే టీ పొడి వల్ల మంచిగా చెట్లు అయితే పూలు అయితే బాగా వస్తాయి. కొద్దిగా వేసుకుంటే కొంచెం వేసుకొని ఇక మనం టీ పొడికి అయితే మంచిగా పూలు అయితే చాలా బాగా వస్తాయి. ఇక ఇంట్లో అయితే ఇక సీడ్స్ అయితే ఉన్నాయి కదా, నేను ఈ సీడ్స్ కూడా తెంపి ఇందులోనే వేస్తా. మళ్ళీ చెట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా, మొక్కలు వస్తాయి మంచిగా. ఇంతకుముందు అయితే వేరే టబ్బులలో కూడా వేసాను నేను. చూడండి ఫ్రెండ్స్, బాయ్, ఉంటా మరి.